కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు అవుతుంది. దళితులకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ కూడా చేస్తున్నాం. చేవెళ్ళ డిక్లరేషన్లో దళితులకు పెద్దపీట వేస్తా అని చెప్పడం జరిగింది. 2024-25లో 21,000 కోట్ల 744 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది. అదనంగా 1000 కోట్లు భవనాల పేరు మీద కూడా కేటాయించడం జరిగింది. తర్వాత 25-26లో 40,000 కోట్లు 40,230 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అవి అరకొరగానే ఖర్చు పెట్టిరు తప్ప పూర్తి స్థాయిలో దళితులకు ఖర్చు పెట్టలేదని మేము గుర్తు చేస్తున్నాం. అంటే పేరుకు మాత్రమే ఎన్నికల హామీలను ఎట్లయితే హామీలకే పరిమితమైనవి, ఆచరణలో మాత్రము ఖర్చు చేయలేదని మేము గుర్తు చేస్తున్నాము. అంటే మొత్తం పచ్చి మోసపూరితమైన హామీలే ఇచ్చింది. అట్లాగే అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ఇస్తున్నది. అప్పుడు దళిత బంధు ఉండే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 10 లక్షలు ఇచ్చేది. దాన్ని హెద్దవ చేసి మేము అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. అప్పుడు 12 లక్షలు ఇస్తామని ఇప్పటి వరకు కూడా 24 నెలలు గడిచిన 24 మందికి కూడా ఇవ్వలేని చరిత్ర ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. అట్లాగే ఎస్సీ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇప్పటి కూడా ఏ ఒక్క దళితునికి కార్పొరేషన్ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా ఒక లోన్ కూడా ఇవ్వలేదని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇవ్వకపోను గతంలో ప్రభుత్వాలు ఏదైతే ఒక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకుంటే సబ్సిడీ ఉండేది. 1,00,000 రూపాయలు తీసుకుంటే 80-70 వేలు సబ్సిడీ వచ్చేది. దాన్ని కూడా క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇచ్చే లోన్లు ఇవ్వకుండా అధికారంలో వచ్చినాక కూడా అది క్యాన్సిల్ చేయడం జరిగింది. అట్లాగే దళిత బంధు పేరు మీద కేసీఆర్ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫస్ట్ విడత సెకండ్ విడత దళిత బంధు పేరు మీద అమౌంట్ లబ్ధిదారులకు రావడం జరిగింది. ఫస్ట్ విడత తర్వాత రెండో విడత కొంత అమౌంట్ వచ్చేది. అప్పుడు ఆనాడు కరీంనగర్ కలెక్టర్ని ఇప్పుడు అడిగినా మీరు ఏదైతే ఆ బడ్జెట్లో అక్కడ ఉన్న నిధులు శాంక్షన్ చేయాలన్నట్టు అవి కూడా ఇవ్వకుండా ఆపేయడం జరిగింది. అంటే ఇచ్చే పైసలను ఇవ్వలేదు, అవి క్యాన్సిల్ చేసినాయి. వీళ్ళు ఇస్తున్నది ఏ ఒక్కటి కూడా ఇవ్వలే. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 24 నెలలు అవుతుంది. కనీసం 24 మందికి ఇచ్చిర్రా? కనీసం ఒక్కరికన్నా ఇచ్చిర్రా? ఎవరికి వెళ్ళి అంటే హామీలు చెప్పడం బ్రహ్మాండంగా చెప్పారు. ఇంకోటి, ఎవరైతే 10th క్లాస్ పాస్ అయితే 10,000 రూపాయలు ఇస్తున్నారు, ఇంటర్ పాస్ అయితే 15,000 అన్నారు, డిగ్రీ పాస్ అయితే 25,000 అన్నారు, పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు అన్నారు. ఇప్పటి వరకు ఏ విద్యార్థి ఎస్సీ ఎస్టీలకు కనీసం ₹1 అన్నా ఇచ్చినదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక? ఎక్కడ కూడా ఇవ్వలే. అంటే పేరుకు అన్నీ చేస్తామని చెప్పింది, దళితులకు పెద్ద పీట వేస్తామని చెప్పింది. అలా జాతీయ అధ్యక్షుడు ఇచ్చిండు, ఖార్గే గారి సమక్షంలో జరిగినది. ఏ ఒక్కటి ఇవ్వలే. నిన్న కార్పొరేషన్ ద్వారా నిన్న 17 తారీఖు నుంచి వచ్చే నెల 26 తారీఖు వరకు కూడా లోన్లు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇస్తా అని చెప్పింది. ఏది? ఎలక్ట్రికల్ స్కూటీలు, ఆటోలు, బోర్ ఏదైతుందో పంపు సంబంధించిన బోర్ ఎలక్ట్రికల్ అవి నిన్న ప్రకటించారు. అది ఓన్లీ నోటిఫికేషన్ దాన్ని ఎప్పుడు ఇస్తా అని చెప్పలే. ఆనాడు ఈ ఆటోలను చూసో స్కూటీలను చూసో ఓట్లు వేయలే. అంబేద్కర్ అభయహస్తం అంటేనే దళితులంతా ఓట్లు వేసిన విషయాన్ని మర్చిపోదు రేవంత్ రెడ్డి గారు అనేది ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా మేము ఓటుదారునే బుద్ధి చెప్తాం. ఇప్పటికే దళిత విషయంలో చాలా అన్యాయం చేస్తున్నారు,
మా డబ్బులు పక్కదారు పట్టిస్తున్నారు. మా డబ్బులు మా నిధులు మాకు ఖర్చు పెట్టకుండా పక్కకు దారి మళ్లించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది, చేయబోతుంది. ఇప్పటికి కూడా మా నిధులు మాకు ఖర్చు పెట్టాలని కూడా అప్పుడు సప్లాన్ వేసినప్పుడు కూడా మా సప్లాన్ నిధులు మాకే ఖర్చు పెట్టారు. మరి ఖర్చు పెడుతుందా ప్రభుత్వం? మా నిధులు మాకు పెడతలేదు. మళ్ళీ ఖర్చు పెట్టకపోను ఈ నిధులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. మా డబ్బులు ఇప్పుడు ఈ సంవత్సరం గతంలో ఏదైతే 24, 25 ఏదైతే బడ్జెట్లో మిగులు బడ్జెట్ ఏదైతే ఉందో ఖర్చు పెట్టని డబ్బులు ఉందో దాన్ని ఈ సంవత్సరంగా ఖర్చు పెట్టాలని చూస్తుంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ఖర్చు పెట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ వేస్తున్నాం. అట్లాగే ఈ డబ్బులు నిలువ ఉన్న డబ్బులు వచ్చే సంవత్సరం ఖర్చు పెడతాం, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఖర్చు పెడతామనే ఆ ప్రతిపాదన పెట్టకుండా ఏ సంవత్సరం నిధులు ఆ సంవత్సరమే దాని మీదనే దళితులకు ఇచ్చిన ఏదైతే బడ్జెట్ ఉందో ఒక శ్వేతాపత్రం రిలీజ్ చేయాలని కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ దళితుల విషయంలో పోతే అట్లాగే ఇంకా మాదిగ విషయంలో పోతే ఇప్పటికే 3 ఎంపీ విషయంలో కావచ్చు, మొన్న రాజ్యసభ విషయంలో కావచ్చు, ఒక్కరికి కూడా మా మాదిగలను గుర్తించలేదు ఈ ప్రభుత్వము. అందుకోసమే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఎన్ని మాట్లాడిండో అది అందరూ తెలుసు. మాదిగలంటే దగ్గర, నాకు మాదిగలంటే బంధువులు, ఖచ్చితంగా మేము రాజ్యాధికారం రాగానే ఇవన్నీ అమలు చేస్తాని వర్గీకరణ కన్నా ముందు అసెంబ్లీ ఏం మాట్లాడిండు? ఎస్సీ వర్గీకరణకు ఏదైతే ఉందో ఈ జాబులలో ఇప్పుడు ఏదైతే ప్రకటించే జాబులలో కూడా నేను ఎస్సీ వర్గీకరణ ఏబీసీలు అయితట్టు నేను మొత్తం జీవో తీసుకొస్తానని చెప్పిండు. ఆ పోస్టులు అన్నీ అయిపోయినాక కూడా ఆ జీవో మొన్న జీవో ప్రతిపాదన జరిగింది. అంటే ప్రతి విషయంలో ఇటు దళితులను ముఖ్యంగా మళ్ళీ మాదిగల దాంట్లో కూడా సామాజిక న్యాయం పాటించలేదని రేవంత్ ప్రభుత్వంపై మేము యుద్ధానికి సిద్ధమవుతున్నాం. ఇవి ఖచ్చితంగా ఎండగడుతూ దళితులకు ఇచ్చిన హామీల మీద మేము ఖచ్చితంగా వచ్చే నెలలో అది పాదయాత్రన సైకిల్ యాత్ర రూపంలో ఊరున్నా తిరిగి కాంగ్రెస్ను మొత్తం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మేము ఖచ్చితంగా ప్రభుత్వంపై యుద్ధం చేస్తాడని ఈ సందర్భం మేము గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడుతుందో ఇప్పుడున్న బడ్జెట్ దాని మీద ఎవరైతే రేపు బట్టి గారు ప్రవేశపెట్టినా ఇంకెవరు ప్రవేశపెట్టినా ఈ అసెంబ్లీలో ఇప్పుడు ఖర్చు చేసిన డబ్బులు ఏదైతే గతంలో 21,000 కోట్లు, ఇప్పుడు మొన్న అయితే 24, 25 ఏదైతే ఉందో 25, 26 ఏదైతే ఉందో ఆ బడ్జెట్ను ప్రకటించాలి. ఖర్చు పెట్టి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినావు? భవనాల పేరు మీద 1000 కోట్లు అని పెట్టినారు. మరి 1000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టినారు? 21,874 కోట్లు అని చెప్పారు. ఏది 24, 25 సంవత్సరానికి అవి ఎక్కడ ఖర్చు పెట్టినారు? అట్లాగే 25, 26 సంవత్సరానికి 40,230 కోట్లు అని చెప్పారు. అవి ఎక్కడ ఖర్చు పెట్టారో దాని మీద ఒక శ్వేతాపత్రం రిలీజ్ చేసినాకనే ఈ బడ్జెట్ మళ్ళీ ప్రవేశపెట్టాలనేది కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నాం. అట్లా ప్రకటించకుండా తూతూ మంత్రంగా అనేదో తూతూ అన్నట్టు చెప్పి మేము ప్రవేశపెట్టినాం. ఇవి దళితుల విషయంలో పక్కదారి పట్టిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై మేము యుద్ధానికి సిద్ధమవుతామని ఎంఆర్పీఎస్గా హెచ్చరిక చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై మాదిగ. మా మంత్రులను అడుగుతూనే ఉన్నాం. మేము ఆల్రెడీ అడ్లు లక్ష్మణ్ గారికి కూడా మేము చెప్పడం జరిగింది. మేము దళితుల విషయంలో మేము వచ్చిన స్టార్టింగ్లో ఉన్నప్పుడు అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడి 24 నెలలు అవుతుంది. ఎమ్మటే మేము యుద్ధానికి దిగలే. ఇన్ని రోజులు సమయం ఇచ్చినాం. సరే కొత్తగా ఏర్పడ్డది కదా ప్రభుత్వము, అరే చేస్తారేమో కదా, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి మెల్లమెల్లగా చేస్తారేమో అనుకొని కూడా ఇన్ని రోజులు మేము సమయం ఇవ్వడం జరిగింది. మేము మా మంత్రులతో పాటు అడ్లు లక్ష్మణతో పాటు దామోదర్ అన్నతో పాటు మా ఎమ్మెల్యేలు పిలిచి అందరి ఎమ్మెల్యేలను కూడా కలవాలని కూడా నిర్ణయించుకున్నాం. మేము అందరి ద్వారా కూడా మేము చెప్పడం జరుగుతుంది. అన్న ముఖ్యంగా దళితులకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. 10,000 ఇస్తున్నారు, 10,000 ఇవ్వలేదు. 10th పాస్ అయితే, ఇంటర్ అయితే 15,000 అన్నారు. ఆ 15,000 డిగ్రీ అయితే 25,000 అన్నారు. పీజీ అయితే ₹1,00,000. ఎవరు కూడా ఏ ఒక్క వ్యక్తికి ఇవ్వలేదని కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం. అట్లాగే దళిత బంధు అన్నారు. 24 నెలలు గడుస్తున్న ప్రభుత్వం పేడి ఒక్క 24 మంది కన్నా ఇచ్చిందా? ఒక్క మనిషికి కూడా ఇవ్వలే. అందుకోసమే మా మంత్రులకు కూడా మేము అడుగుతూనే ఉన్నాము. అడుక్కుంటే ఏదైతే రాదు ఉద్యమాల దాన్నే సాధిస్తామనేది కాబట్టి మేము ఈ సందర్భంగా ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెడుతుండొచ్చు 21కా 22కా ప్రభుత్వము.
అప్పటిలోకి ఇవి ఖచ్చితంగా వీటి మీద సమాధానం చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మొన్న సామేలన్నపై జరిగిన దాడిని కూడా మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం, మేము వ్యతిరేకిస్తున్నాం. అది మనువాదుగా ముసుగులో జరిగిన దాడి తప్ప సామేలన్న మీద జరిగే ఒక దళితుడు కాబట్టే ఆ దాడి చేయడం జరిగింది. ఇదే విషయాన్ని ఓ శ్రీధర్ బాబు లేకపోతే ఇంకో రెడ్డో ఒక వెలుమో ఎవరన్నా మాట్లాడితే ఈ విధంగా ఇంటి మీద పోయి దాడి ఎదురా? సామేలన్న మాట్లాడింది ఏందండి? జంబు దీపే ఆర్య భర్త కంటే భర్త ఏదో కొన్ని మంత్రాలు చదివారు. ఆ మంత్రాలు వీళ్ళకి అన్నకు అన్నకు అది ఎవరు కూడా సమాజంలో అర్థం కాదు. బాపనులు చదివిన మంత్రాలు సంస్కృతం వచ్చిన వాళ్ళకే అవి కొద్దిగా అర్థమవుతాయి. అన్న మీరు తిట్టిర్రా పొగిడిర్రా మాకు అర్థం కాలేదు, ఏం జరిగిందో నాకు అర్థం కాలేదని చెప్పారు సామేలు అన్న. దానికి ఏం చేయాలి వాళ్ళు? ఒక చదువుకున్న వ్యక్తులు ఉన్నా లేకపోతే ఇంకేం మాట్లాడాలి? అరే అది కాదు మేము ఈ మంత్రం చదివినామని చెప్పనని చెప్పాలి మీడియా ద్వారా. చెప్పకపోను ఇంటిపై దాడి కోడిగుడ్లతో దాడి చేసిర్రు. అది మరి ఆ దాడి తప్ప కాదా? ఒక దళితుడిపై దాడి చేసిర్రు, అదే రెడ్డోళ్ళ మీద, అదే అగ్రకులాలపై మీద మీరు దాడి చేయగలుగుతారా ఈ మనువాద పార్టీలు? ఆనాడు అంబేద్కర్ టైంలో కూడా 1932 సంవత్సరంలో రిజర్వేషన్ల కోసం గాంధీజీ వ్యతిరేకించినప్పుడు అంబేద్కర్ అన్నాడు, మేము అందరికి హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తా అని గాంధీ అంటే మేము హిందువులం కామని చెప్పిండు అంబేద్కర్. అంబేద్కర్ గురించి చదివితే తెలుస్తుంది చాలామందికి. మేము హిందువులం ఎట్లయితామయ్యా? మేము ఈ సమాజంలో అంటరానిగా బానిస ఉన్నాం, మాది బ్యాక్వర్డ్ క్లాసెస్ మా కులం అని చెప్పిండు. ఇలా బట్టలు ఉతుకుతోళ్ళు ఉంటారు, చెప్పులు కుడుతోళ్ళు ఉంటారు, కుండలు చేసేవాళ్ళు ఉంటారు, సగరాలు చేసేవాళ్ళు ఉంటారు, వివిధ వృత్తుల కులాలు, వీళ్ళందరం మేము బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పిండు. ఆనాడు చెప్పలేదు అంబేద్కర్? దాన్ని ముసుగులో ఆనాడే చెప్పిండు అంబేద్కర్. దాన్ని ఇలా మనువాదం వాళ్ళు మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? అంబేద్కర్ను విమర్శించిన వాళ్ళు ఆ రోజు ఇవాళ అంబేద్కర్ అవమానం ఆనాడు ఎట్లా జరిగిందో దళితుడని ఇవన్నీ ఉన్నారో, ఇలా దళితుడైన సామేలపై కూడా ఆ విధంగానే దాడులు జరుగుతుంది. ఈనాటి వరకు కూడా స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా పొద్దున లేస్తే 70 సంవత్సరాలు గడిచినా దళితులపై మనువాద రూపంలో జరుగుతుంది. మేము హిందువులమైతే మమ్మల్ని గుళ్ళలకు ఎందుకు రానియలే? మమ్మల్ని బల్లలకు ఎందుకు రానియలే? మా మూతికి ఎందుకు మూతాడు కట్టిర్రు? ముడ్డికి కమ్మలు ఎందుకు కట్టిర్రు? మేము సమాజంలో అందరికీ దగ్గర ఉన్నాం కదా, అన్ని కులాలు మమ్మల్ని గౌరవిస్తున్నాయి కదా, మేము అంటరానిగా బానిస ఎందుకైనాం? ఈ మనువాదం రూపలే కదా, మనువాదం వల్లనే కదా. మరి ఆ మనువాదాన్ని మొత్తం దేశానికి వ్యాపించేస్తుంది ఎవరు ఇక్కడ? బండి సంజయ్ లాంటి వాళ్ళు. బిడ్డ బండి సంజయ్ ఖబర్దార్, నీ మీద గతంలో కూడా మా దళితులు దాడి చేసినారు, నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితేనే అది మర్చిపోకముందే గతంలో నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కూడా మాట్లాడినావు. ఆనాడు ఏం జరిగిందో ఒకసారి గుర్తుపెట్టుకో. మరొకసారి కూడా దళితుల చేతిలో నువ్వు ఖచ్చితంగా ఓటమి పాలవుతావు. అంటే నువ్వు చూడు, మతం పేరు మీద వీళ్ళు ఓట్లు అడుగుతుర్రు, నువ్వు అడుక్కో. ఈ భారతదేశంలో అన్ని కులాలు ఉంటారని ఆనాడు అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగంలోనూ. ముస్లిం సోదరులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, హిందువులు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. జై శ్రీరామ్ అనకపోతే నువ్వు పై దాడి చేస్తున్నావు. ఇంకా అధికారంలోకి వస్తే బీజేపీ మొత్తం ముస్లింలను మొత్తం సిక్కులను అంతా చంపేసే పరిస్థితి ఏర్పడ్డది. అధికారం రాకముందుకే నేను అధికారంలో వస్తే నేను మహమ్మదీలను తరిమి కొడతానని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు నువ్వు ఆంధ్రప్రదేశ్కి పోయి. బండి సంజయ్ గుర్తుపెట్టుకో బిడ్డ, నీకు తగిన మూల్యం ఖచ్చితంగా నీపై ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మతం పేరుతో కులాల పేరుతో రెచ్చగొట్టేదే బీజేపీ ప్రభుత్వము. ఖచ్చితంగా మనువాదానికి మాదిగవాదమే ప్రతిపాదనగా మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా సామేల్ గారికి అండగా ఉంటాం. ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. జై భీమ్, జై మాదిగ.